అమాయకులు అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కాలని చూస్తుంది కూటమి ప్రభుత్వం. దాంట్లో భాగంగానే అసలు లేని కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, దాన్ని ఎలా చూడాలంటారు? నిజమే అంటారా? నిజంగా లిక్కర్ స్కామ్ అనేది జరగలేదనుకోవచ్చు అంటారా? ఇప్పుడు నిప్పు లేనిది పొగ వస్తుందా? నిప్పు లేనిది పొగ ఏమన్నా వస్తుందా? సృష్టిస్తే వస్తుందా? నేను అడిగింది ఒక చిన్న క్వశ్చన్కి సమాధానం మీరు చెప్పండి. నిప్పు లేనిది పొగ వస్తుందా? వచ్చిద్దా? రాదు కదా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది అని అనటానికి మీరు డొల్ల కంపెనీలు అంటే తెలుసుగా నీకు? లేని అసలు డిస్టిలరీయే లేని అవి ఎట్ట సృష్టించబడ్డాయి? ఇంకోటి ఏంటంట, రాజస్థాన్లో ఏదో ఆధార్ కార్డులు వాడి బయోడేటాలు అసలు వాడికే తెలియదంట. 15 ఏళ్ళు పెట్టుకున్నారంట. వాడి పేరు మీద సెల్ కంపెనీ ఉందంట. ఇదేం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 1000 కోట్ల రూపాయలు బంగారం కొన్నారంట. బిగ్ బాస్ ఏదో బిగ్ లేడీ అంటున్నారు, మరి ఆ పేరు అక్కడ ఇంతవరకు బయటికి రాలా. అది ఎక్కడ దాచారో తెలియదు. అంతకుముందు ఒకసారి మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, గుర్తుందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొంబాయి నుంచి వెహికల్స్ లోడ్ చేసి సౌత్ ఆఫ్రికాకి ఎక్కడికి పంపిస్తున్నానగా సౌత్ ఆఫ్రికాలో కంపెనీలు పెట్టారు, వెళ్ళారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం అదే. ఇంకేమైనా కావాలన్నా? లిక్కర్ స్కామ్ జరగలేదు. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ డ్రైవరే కదా తోలింది, ఆ కానిస్టేబులే కదా, ఆ హెడ్ కానిస్టేబులే కదా తోలింది. కావాలని కూర్చోబెట్టి బెదిరించి రాయించుకున్నారు వీళ్ళు అంటున్నాడు కదా. సరే, నిన్న ఒక అపార్ట్మెంట్, అదేది వెనకమాల ఏదో ఉంది, అది తాడేపల్లి వెనకమాల అపార్ట్మెంట్ పేరు, అదేదో మా అపార్ట్మెంట్ వాచ్మెన్ చెప్తున్నాడు, పొద్దున్న వచ్చాయంట, సాయంత్రం వెళ్ళిపోయాయంట పెట్లు. పొద్దున్న రావటం ఏంది, సాయంత్రం ఆడికి పోయాయి. కంటైనర్లో వీళ్ళు కొంత కొలంబియాకి పంపించారు, శ్రీలంక. ఆ తర్వాత కొంత బాంబే పోర్ట్ నుంచి సౌత్ ఆఫ్రికాకి పంపించారు. అర్థమైందా? ఏంటంటే కొలంబో లాగా షిప్పుల్లో తిప్పారు డబ్బు. ఆ తర్వాత మిగిలిన డబ్బు జనం దగ్గర దోసిని జనానికి ఓట్లకి ఖర్చు పెట్టారు. ఏది లిక్కర్కి కానీ పలావులకు కానీ పంచడానికి కానీ ఏదో వాళ్ళు ఇచ్చిన అంటున్నారు కదా, క్లియర్గా అంటున్నారు, డబ్బులు మాయి ఓట్లు వాళ్ళయ్యా అని, ఓట్లు వాళ్ళకి వేసారని. ఇది దీంట్లో అర్థం కావట్లేదా స్కామ్ జరిగిందా లేదా అనేది? మరి ఎక్కడి నుంచి వచ్చిన ఎన్ని వేల కోట్లు? ఎన్ని కాదు, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అయితే తప్పుడు కేసులు పెట్టారు, సర్వనాశనం అయిపోతారు మీరంతా అంటూ మరి శాపనార్థాలు అయితే పెడుతున్నాడు కదా. మరి పిల్లి శాపనార్థాలు పెడితే పాలు తాగి, పిల్లి శాపనార్థాలు పెడితే ఎవరికి తగలవాయి? పిల్లి శాపనార్థాలు ఎవరికి తగులుతాయండి? పిల్లే కదా కళ్ళు మూసుకొని పాలు తాగేది. అంటే నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది, వెనకమాల ముడ్డు మీద ఒకటి ఎంగని మ్యామని అరుచుకుంటూ పోద్ది. అదే ఆయన చేస్తాను పని. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది ముడ్డు మీద వేసిన డబ్బు అంటారు. ముడ్డు మీద వేయలా, మూతి మీద వేసారు. మరి అదే కదా వీళ్ళు బాధ ఏందా అంటే, మనం జైలుకి వెళ్తే మన పరిస్థితి ఏందా అని చెప్పి ఆలోచిస్తున్నారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే ఏమైనా మినిస్టరా, లేకపోతే రాష్ట్రపతి, గవర్నరా? ఏంది వీడు చెప్తే మనం ఏమాలని పనే ఉంది? జనం పిచ్చోళ్ళ? వీడు ఎవరిని యూనియన్ నాయకుల్ని కనీసం జగన్మోహన్ రెడ్డితోటి కలవనీయకుండా ఈడే అన్నీ చేసుకుంటూ వచ్చి తర్వాత జగన్మోహన్ రెడ్డిని నింటా ముంచేసిన తర్వాత పైకి పత్తిలాగా మాట్లాడుతుండే. ఏంది అది? ఎంతవరకు అది సమంజసం? ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అవునో కాదో కోర్టు తెలుస్తుంది. నువ్వెవడు రా పిచ్చి కేసులు అంటానికి? నువ్వెవడో? ముఖ్యంగా మిథున్ రెడ్డి అడిగిన కోరికలు, జైల్లో ఉండడానికి అడిగిన కోరికల లిస్ట్ని అసలు ఎలా చూడాలంటారు? యోగా మ్యాట్ కావాలి, వాకింగ్ షూస్ కావాలి, దోమతెర కావాలి, ఇటు కూర్చోడానికి టేబుల్, తాగడానికి మినరల్ వాటరు, 2-3 పూట్ల ఇంటి నుంచి భోజనం, ఇన్ని సదుపాయాలు కోరటం ఆయన ఎలా చూడాలంటారు అసలు? ఇది అందరికీ మనం ఆయనకు ఒక్కడికి ఇచ్చేది ఏంది? మిగిలిన ఖైదీలు అందరికి ఇస్తే ఈయనకు కూడా ఇస్తారు. ఇంటి భోజనం కావాలి, నేను ఏసీ కావాలి, నాకు 2 ఫ్యాన్లు కావాలి, నాకు ఒక టీవీ కావాలి, పడుకోవడానికి మంచం కావాలి. ఇస్తారా? ఆ కోర్టు డిసైడ్ చేసేది. కోర్టు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు మరి కొడాలి నాని మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? జైల్లో దోమలు కొట్టగా రంభా ఓర్వసి వచ్చి ఏమైనా కన్ను కొడతారా అంటూ ఆయన మాట్లాడిన మాటలు, మరి అసలు ఏకంగా అయితే కొంతమంది వైసీపీ నాయకులు అయితే ఎగతాళి చేసిన మాటలు మాట్లాడారు. మరి ఈరోజు ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలను? మరి వాళ్ళకి అయ్యే వర్తిస్తాయి. మరి ఇప్పుడు కోర్టును మీరు అడిగావు, కోర్టు ఏమి ఇచ్చింది ఆయనకి? ఏది బెడ్ అను
లేదు. ఓకే, మరి మొన్న ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడుకి? అది క్వశ్చన్ చేసే అవకాశం ఉందా లేదా? అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడంటే ఏమన్నా రూల్స్ మారినాయా? కొత్త ఏమన్నా చట్టాలు తీసుకొచ్చారా ఏంది? కొత్త చట్టాలు ఏమన్నా తీసుకొచ్చారా? బిఎన్ఎస్ కింద మారింది కదా. ఏంది మారేది? కొత్త చట్టం ఐపీసీ కాస్త బిఎన్ఎస్ కింద మారింది కదా. ఐపీసీ కాస్త బిఎన్ఎస్ కింద మారింది. ఆ తర్వాత నేను మొన్న పోయినసారి కూడా చెప్పా, మీరు జాగ్రత్తగా ఉండండి, జైలు ఆధీనీకరణ చేసుకోండి, ఎలక్షన్కి ముందే చెప్పా. ఇక చేశారనమాట వీళ్ళు. జనానికి చేయాల్సింది పోయి వాళ్ళ సేవ వాళ్ళు చేసుకుంటున్నారనమాట. అంతేనా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక నా కూతురు ఏడుస్తుంది, బాధపడుతుంది, నన్ను మాట్లాడే మాటలు విని అంటూ బాధపడిన రోజా నిన్న మళ్ళీ నోరు జారి మాట్లాడిన మాటలు, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటూ మళ్ళీ పాత రాగం అందుకున్న రోజా ఎలా చూడాలంటారు? మన సిగ్గు జ్వరం లేదు. మన నోట్లో ఏంటంటే హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని అడిగింది ఒకసారి. ఇప్పుడు బూతేం కదా, ఐస్ క్రీమ్ అనేది బూత్ ఎట్ట అయితే అంటారు. నేను అడుగుతున్నా కదా, నువ్వు తొందరపడి నన్ను మళ్ళీ క్వశ్చన్ చేస్తావు ఎందుకు ఫ్లోలో? ఇప్పుడేమో పుల్ల ఐస్ పెట్టుకొని జీకిందంట అసెంబ్లీలో. పుల్ల ఐస్ పెట్టుకొని జీకిందా చంద్రబాబు నాయుడును? లేకపోతే భువనేశ్వర్ని తిట్టినప్పుడు, లేకపోతే షర్మిలాని తిట్టినప్పుడు అప్పుడే పుల్ల ఐస్ పెట్టుకొని జీకిందంటే ఏమిడా? ఇప్పుడు గాలి భానుప్రకాష్ మాట్లాడిందంటే 2000 ఇచ్చినా ఏ పైన చేసేదంటే మూటలు మోసుకోవచ్చు పనే అన్నాడు. కానీ నీకు అంత ఉలికెందుకు? గుమ్మడికాయలు దొంగ భుజాలు ఎందుకు దోలాడుకుంటున్నావు నువ్వు? చెప్పాలి కదా రోజా. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడు. ఎవడికి దమ్ముందా అని అడుగుతావు, మగాళ్ళేనా అని అడుగుతావు, నన్ను రేపు చేయగలరా లేకపోతే బటర్ చేయగలరా అని అడుగుతావు నువ్వు. అది మాత్రం బూతులు కాదు, అవి మీ పిల్లలు వినలా. అవి మీ పిల్లలు వినలా. వాళ్ళ మాటలినే వదిలిపెట్టి నిన్ను వదిలిపెట్టి అమెరికా పోయారు. మరి మాటలినే ఈ తలకాయ నొప్పి ఉంటే మేము ఈ బాధ ఆడబడేమి ఎన్న దూరంగా పోయి వదులుదామని చెప్పి నిన్ను వదిలిపెట్టిపోయారు. తెలుస్తుందా నీకు? అర్థమవుతుందా నీకు? ఏమేమి మాట్లాడుతున్నాను? గాలిలో గెలిచిన గాలి నా కొడుకులా? ఏం మాటలయ్యి? అది బూతు కాదు. 2000 రూపాయలకి ఏ పైన చేద్దంటే మహాపాపమా? మరి నిన్న ఆడు తిట్టినప్పుడు ఆ అమ్మని, కొవ్వూరు ఎమ్మెల్యేని ప్రశాంత్ రెడ్డి గారిని తిట్టినప్పుడు అప్పుడే నువ్వు పుల్లేసి దిగుతున్నా? ఆమెనేమో అనలేదంట, ఏదో పిహెచ్డీలు చేశారంటే తప్పు అయిపోయిందా, బోరుబాబు అంటే తప్పే ఉంది అనే మాటలు కూడా అన్నారు కదా. సరే, నువ్వు పెద్ద బోరింగ్ పంప్ ఓపెన్ చేసావు కదా, నిన్ను అనలేదే? ఓపెన్ చేసింది, పిల్లల చేత పూలు వేయించుకుంది, అదేదో కోవిడ్ టైంలోనే. మరి నిన్ను అనలేదే బోరింగ్ పాప అని? అంటే నీకు నచ్చుదా? ఇప్పుడు మాకు సంస్కారం అడ్డు వస్తుంది, లేకపోతే నిన్ను మామూలుగా తిట్టాం. మళ్ళీ నువ్వు చెంచా నీళ్ళలో దూకి చచ్చిపోతావు. ఏది ఊరేసుకుంటానంటున్నావు అంట కదా, పండగ చేసుకుంటారు సాగా. నువ్వు సూసైడ్ చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రం పక్కగా దీపావళి చేసుకుంటుంది. దీపావళి రోజు అంతా ఒక మహిళ గురించి అలా మాట్లాడటం కరెక్టే అంటారా? మరి ఆ మాట్లాడి అదే మొగుడిని కొట్టి మొగసలికి ఎక్కినట్టుగా ఈ మాట్లాడే మాటలేంది? ఎంతవరకు సమంజసం అది? ఆమె తిట్టలేదు అంటది. మొన్న అదేది ఇక్కడికి వచ్చి పప్పుగాడు, ఈ పిల్ల బిత్రేగాడు ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు? మేము చేసామా? అవి ఉండే కదా, ఆన్ రికార్డు ఉండే. ఆవిడ వెంకటరెడ్డి గాడు ఒకడు, అదొక మంచి మనిషి కాదు, మాట్లాడేది ఉండాలి. నేను సగం మేసం తీపించుకొని మాట్లాడే వెంకటరెడ్డి అరగుండు చేయించుకొని వచ్చి నువ్వు లైవ్లోకి రా, అప్పుడు దాకా నువ్వు మాట్లాడే అర్హత లేదు. కొడాలి నాని ఉన్నాడు, పారిపోతున్నాడు ఎందుకు? 3 నెలల్లో తిరిగి వస్తాడని చెప్పి ఛాలెంజ్ చేస్తుంటే పేరు నాని ఏంటంటే ఇప్పుడు పేరు నానే పారిపోయాడు అరెస్ట్ భయంతో. ఏదోలేండి, హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, దానికి కూడా పారిపోయాడు అంటే అలాగా? ఇప్పుడు హెల్త్ బాగాలేదు, బాగానే ఉంది, హెల్త్ బాగాలేదు, నీ మీద కేసులు ఉండి నీ దరిద్రం నీకుంది, పక్కోడిని కూడా తొందరగా లోపలేయాలని వీళ్ళ ఆలోచన ఏంది అంటే, మనం అందరం కలిసి ఒక జైల్లో ఉన్నాం అనుకో, టైంపాస్ అయ్యిద్ది కదా అని వీళ్ళ ఆలోచన. అర్థమవుతుందా నీకు? మరి ప్రగతిని ఓర్చుకోలేరు వీళ్ళు. సంక్షేమ పథకాలు కంటిన్యూగా ఒకదానింట కూడా చేసుకుంటూ పోతున్నాడు. ఇవన్నీ అయిపోతే మనం బతికేంది? 11 నుంచి 0కి వచ్చిద్దామని భయం, అంతేనా? 11 నుంచి 0కి వచ్చిద్దాం, నేనేదో పీకుతాను, పొడి చేస్తాను, గొడ్లోడ తీస్తాను అని ఏం బెదిరింపులు దేనిగా? దాని మీద బెదిరింపులు కేసు ఆటోమేటిక్గా పెట్టవచ్చు పోలీసులు. అది పెట్టిన రోజు వాళ్ళు ఏమైనా ఆలోచించాలని పనిలే. జిల్లాకు ఒక కేసు పెడితే చుట్టూ తిరుగుతూ ఉంటారు,